మన భారతదేశంలో ఇంత ఒక ఇన్సెక్యూర్డ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఏంటంటే మినిస్టర్ అన్నాడు అంటే సీఎం గారు. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల్లో కనుక గెలవకుంటే ఒక దిక్కేమో మొత్తం ఏంటంటే ఖమ్మం బ్యాచ్, ఇంకో దిక్కు నల్గొండ బ్యాచ్, నా కుర్చీ ఏంటంటే పీకేస్తారని చెప్పి వారికి ఏంటంటే భయం పట్టుకున్నాడు. అన్ని సర్వేలు చేసినారండి, సర్వేలు చేసి అసలు బీజేపీ అసలు లేదని చెప్పినారే, వాళ్ళ బీజేపీ చూస్తే ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్కి వస్తుంది అన్నట్టు. ఎన్ని చేసినారు సార్, ఎన్ని చేసినారు. అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఒక హద్దు ఉంటుంది అన్నట్టు, ఒక ఏంటంటే లిమిట్ ఉంటుంది. కరీంనగర్ బ్యాచ్ కరీంనగర్ బ్యాచ్ కూడా ఉండొచ్చు. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన సో ఖమ్మం బ్యాచ్ వాళ్ళు ఏంటంటే ఇద్దరు రెడీగా ఉన్నారు, నల్గొండ బ్యాచ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సర్వేలు వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత చాలామంది చెప్తుంటారు మనకి ఇక్కడ మంచిగా లేదని చెప్పి. ఫస్ట్ క్యాండిడేట్ని తీసుకొచ్చినారు, ఎంఐఎం క్యాండిడేట్ని పట్టుకొచ్చినారు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ కండవా కప్పి ఆయనేమో చాలా క్లియర్గా చెప్పిండు, మా ఏంటంటే గాడ్ ఫాదర్ వీరు, తర్వాత మా గురువు, రాజకీయ గురువు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పి ఎంఐఎం నుంచి తీసుకొచ్చి పెట్టినారంట. అదొకటి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ నామినేషన్స్ ఇంకా మొదలు కాకముందే, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే, ఏదైతే ఉందంటే స్కెడ్యూల్ రాకముందే అక్కడ ఆర్మీ ల్యాండ్ తీసుకుపోయి దానికి ఏంటంటే గ్రేవ్యార్డ్ అని చెప్తున్నారు. అది ఏంటంటే ఈ చెంప ఆ చెంప వాయించిన తర్వాత మళ్ళా 2500 గజాలు ప్రైమ్ స్పాట్లో అక్కడ పక్కన అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర మధ్యన కూడా అక్కడ పెడుతుంది అన్నట్టు. అదేంది సడన్గా ఏంటంటే ముస్లింల మీద ఒక ప్రేమ వచ్చేసింది అన్నట్టు. ఏమని ఎవరైనా తీసుకొచ్చి ఏంటంటే సెంటర్ ఆఫ్ సిటీలో పెడతారా గ్రేవ్ యార్డ్, అదే అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు అజారుద్దీన్ గారు ఏంటిదంటే, అజారుద్దీన్ గారు ఇంతకుముందు పోటీ చేసినారు, ఓడిపోయినారు. ఆయన బీసీసీఐ నుంచి ఏంటంటే ఆయన తీసుకుపోయి ఏంటంటే పడేసినారు, అంటే లైఫ్ టైం కంప్లీట్గా ఆయనకు బ్యాన్ చేసినారు, ఏంటంటే బ్యాన్ చేసినారు. ఈయన ఒక ప్రతిపాదిక ఎమ్మెల్సీ, ఇంకా ఏంటంటే జస్ట్ ఏంటంటే అసలు కానే కాలే అయిపోయి అది కూడా ఉందన్నాడు. ఒక ఫీలర్ వదిలిపెట్టేసి ఇవాళ మొత్తం టెస్ట్ చేస్తున్నారంటే భయపడుతున్నారా లేదా అనేది మేము మా ఒకటే ఏంటంటే ప్రశ్న అన్నట్టు. మాకున్న సమాచారం ప్రకారం మేము కూడా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అన్నారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నారు ఎంతోమంది, ఇటువంటి ఏంటంటే ఎమ్మెల్సీలకు కూడా మినిస్ట్రీ ఇవ్వచ్చు కదా. సడన్గా ఏంటంటే అజారుద్దీన్ తీసుకొచ్చి ఏంటంటే ఎంత ప్రేమ ఒలకపోస్తున్నారంటే ఏదేమైనా ఎట్లయినా కూడా వై నవ్ అన్నారు, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇప్పుడు కనుక రిఫరెండం ఇక్కడ కనుక మేము నిన్న సినిమా వాళ్ళతో సినిమా కార్యక్రమంతో మాట్లాడాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలల ముందు కూడా అండి కనీసం ఒక్కరితో మాట్లాడలేదు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు కూడా ఏంటంటే ఇవాళ ఏంటంటే నెగిటివ్ అయిపోయి వాళ్ళని తీసుకొచ్చి ఏదో అంటే మంచిగా ఇస్తున్నారు. అంటే ఏ వర్గాన్ని ఏదైనా కూడా ఎట్లయినా కూడా నేను ఐ హ్యావ్ టు విన్, అదర్వైజ్ ఐ విల్ లూజ్ మై సీట్ అనేది.